హాయ్ ఫ్రెండ్స్, హాట్ సమ్మర్లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇంకా మార్చి అయిపోనే లేదు, ఎండలు మాత్రం మండిపోతున్నాయి. సరే, ఇకపోతే మీరు సమ్మర్ అంటే బాగా గుర్తుకొచ్చేది ఐస్ క్రీమ్స్, ఐస్ అలాంటివి కదా. మరలా చెరుకు రసాలు ఇలాంటివి కొంచెం తాగేటప్పుడు తినేటప్పుడు చూసుకొని తినండి, తాగండి, హెల్తీగా ఉండండి. ఇప్పుడంతా కల్తీ ప్రపంచమే, కాకపోతే మనమంతూ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెస్ట్ కదా. వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు అయితే తాగండి. మ్యాక్సిమం కల్తీకి తక్కువగా ఉంటుంది కాబట్టి కోకోనట్ వాటర్ ఎప్పటికైనా మంచిదే. మీ హెల్త్ని కేర్ తీసుకుంటారు కదా. ఓకే, ఇకపోతే మనం అభినేత్రి 37వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. మేము వారు అడగబోయే ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అందాల చీర కట్టిన నేను, సొగసైన అపరంజని నేను, నా వెనకెనకే పడమాకు నీవు, నీకు దొరకనసలు నేను, పూదోటికి రమ్మంటే నే వస్తా, కాయలు కోసేటి పొలమైతే నే రాను అంటూ వయ్యారంగా చీర కొంగుని తిప్పుతూ నా ముందుకు వచ్చి నా ఇంటిది అడిగింది. మేమందరం నా ఇంటిది తిప్పే నడుము తిప్పుడికి, వాలు జడ ఊగుడికే తల తిరుగుతూ పడిపోయాం. ఇక తను అడిగిన ప్రశ్నకి మా మెదడులో జవాబు ఎక్కడ దొరుకుతుంది. గిలగిలా కొట్టుకుంటూ మేము ఓడిపోయాం, మా మొగ్గేయండి దొరసాని అంటూ పాట పాడుతూ వారి చుట్టూ తిరిగాం. వగ్గేయటం గిగ్గేయటం మా కాడ నడవవు, తెలుగింటిలో ఆట అంటే ఆట, గాడిదైనారు మీరు అంటూ ఆడంగులంతా ఒక్కసారిగా వారి చీర కొంగుల్ని నడుముకు దోపుతూ మా ముందుకు వస్తూ, ఇంగ్లీష్లో ఆడదామంటే కూడా ఓకే, డాంకీలు అవటానికి ఒప్పుకుంటే ఈ ఆట ఇక్కడితో ఆపేస్తాం అని అన్నారు. మేమంతా ఏకకంఠతో అవునమ్మా రానమ్మా, మీరే మాకు డానమ్మా, మా మీద కొంత దయ ఉంచమ్మా అంటూ మేమంతా మోకాళ్ళ మీద కూర్చొని చేతులను వేడుకున్నట్లు మొక్కుతూ పాట పాడుతూ సరదా చేసేసాం. మా లచ్చిందేవైతే తన చీర కొంగుని నోటికి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుతుంది. తన కళ్ళల్లోని ఆనందానికి ప్రతిగా కన్నీరు కూడా వచ్చేస్తున్నాయి. మా పెద్దయ్య పెద్దమ్మ కూడా అక్కడ జరుగుతున్న సందడంతా చూస్తూ కళ్ళల్లో పువ్వులు వర్షం కురుస్తున్నట్లుగా మురిసిపోయారు. మా చుట్టుపక్కన వాళ్ళైతే ఇక చెప్పక్కర్లేదు. మా లచ్చిందేవి దగ్గరికి వెళ్ళి, ఏందే లక్ష్మి, నా మరిది పోయినాక గీ ఇంటిలో మరలా నవ్వులు వస్తాయి అనుకోలేదా ఏంటి? ఇదిగో ఈరోజు ఈ అమ్మి వచ్చి నీ ముఖంలో కూసింత నవ్వులు పూయించింది అని పెద్దమ్మ అమ్మ భుజం తడుతూ పక్కన కూర్చొని చెప్పింది. నేను ఆటలో ఉన్నా కూడా నా చూపంతా మధ్య మధ్యలో అమ్మ ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాను. మా పెద్దయ్య, గది మాత్రమే కాదు అమ్మి, మనోడి జీవితంలో కూడా నవ్వులు పూపిస్తుంది, చూస్తూ ఉండు, ఆ నవ్వుల పూలు రాలి ఎంత పెద్ద మర్రి చెట్టు మాదిరిగా అయ్యి ఎందరికి నీడనిస్తుందో అని అన్నాడు. ఆ ఒక్క మాట చాలు నా ఇంటిది విన్నదంటే ఇక నన్ను చంపేస్తుంది, తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ. ఇప్పటికే తన ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు వచ్చావే నా జీవితంలోకి, ఇంత ప్రేమను నాతో పాటు మా అందరికి అందించటానికా అంటూ తన వైపు చూశాను. గత 20 సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఇంత నవ్వులు ఎప్పుడూ వినపడలేదు కూడా. ఏంటి ఈ ఒక్క అమ్మాయితో ఇంత మార్పు వస్తుందా జీవితంలో మరియు ఇంటిలో అని నాలో నేను అనుకున్నాను. నిజంగానే నేను తన ప్రేమకి వ్యసనపరుడైపోయానా? కాదు, నా ఇంటి వారంతా కూడా తన ప్రేమను వ్యసనంగా మార్చుకునేలా చేసింది అనుకుంటూ నా ఇంటిది ఎంతో అల్లరి చేస్తుంటే చూస్తూ నిలబడిపోయాను. సడన్గా బయట ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. ఇంకేముంది, అమ్మాయి గారు చెంగున బయటికి పరిగెత్తి డాన్స్ మొదలుపెట్టింది. లచ్చిందేవి, అరే మున్సుబ్బు గారి అబ్బాయి 3వ తద్దినం, ఈరోజు రాత్రికి విందు ఉందిరా, ఈ వర్షం పడుతుంటే ఎలా పోతాం మనం అందరం అని అడిగింది. అది సరేమా, ఈ వర్షంలో వీరంతా కూడా ఎక్కడ పడుకుంటారు? మగాళ్ళంటే పంచలో ఎక్కడో చోట పడుకోవచ్చు అని నా తమ్ముడు అమ్మతో ఏదో మంతనాలు చేసేస్తున్నాడు. అరే, ఈరోజు జాగారం చేయాలి కాబట్టి మనం వీరందరినీ ఆ సత్రానికి తోలుకుపోదాం. అమ్మాయి కారు తీసుకొచ్చింది కదా, ఆ కారులో దింపుతాను నేను అని తమ్ముడితో అన్నాను నేను. లచ్చిందేవి, అరే పెద్దోడా, నువ్వు ఈ అమ్మి కాడే తోడుండ్రా, పోయినోడి ఇంటికి ఆ పిల్లని తోడుకెళ్ళటం ఎందుకు? బయట ఉరుములతో కూడిన వర్షం కూడా మొదలైనది, ఏ జాముకైనా కరెంటు పోవచ్చు, గయమ్మి భయపడుతుంది, నువ్వు తోడుగా ఉండమ్మా కదా, నేను పోతాలే, వీరంతా ఉన్నారు కదా అని కారు తీసుకొని వారంతా వెళ్ళటానికి సిద్ధమయ్యారు. నా తమ్ముడు, అది కాదే, వయసులో ఉన్న పిల్లలిద్దరూ ఒకే ఇంట్లో పడుకోవటం ఒంటరిగా మంచిదంటావా అని అన్నాడు. అరే చిన్నోడా, ఈ అమ్మికి ఇక్కడ ఎటువంటి అవసరాలు తీరకపోయినా మనోడున్నాడు అని కొంత సంతోషంగా ఉంది కాబట్టి మన ఇంట్లో ఎటువంటి సదుపాయాలు లేవు అన్న సంగతి మర్చిపోతుంది. వారి ఈడు జోడు ముచ్చటగా ఉంది, త్వరలోనే ఒక మంచి మాట చెప్పేలాగా ఉన్నారు ఇద్దరిని చూస్తుంటే
అయినా ఇక్కడంటే నువ్వు నేను కాపలా ఉంటాం అనుకోవచ్చు, కానీ రేపు గాళ్ళు కొలువు చేసుకునే దగ్గర నువ్వు నేను ఉంటామంట్రా. గప్పుడు లేని తప్పు ఇప్పుడు యాడ్ నుండి వచ్చింది. పోనితి, మంచి చెడు మనోడికి బాగానే తెలుసులే అని లచ్చిందేవి రెడీ అవ్వనీకి లోపలికి వెళ్ళిపోయింది. నాకు ఆ మాటలు విన్నప్పుడు ఏమి ఫీల్ అవ్వాలో తెలియలేదు. నేను మా అమ్మ అన్న మాటలకు మంచిగా తీసుకోవాలా, లేక తను నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఏమి అనుకోవాలి తెలియలేదు. నేను నా ఇంటిది బయట వానలో ఆడుతుంటే అలాగే చూస్తూ ఉన్నాను. తను తడిచీరలో అల్లాడించేలా ఉంది. ఇంకా తనకి ఏమనిపించిందో వెంటనే తనలో తాను సర్ది చెప్పుకుందా అనిపించినట్లుంది. టక్కున ఆడటం ఆపేసి పైకి వెళ్ళిపోయింది. నాకేమీ అర్థం కాలేదు ఎందుకలా సడన్గా పైకి వెళ్ళిందో. నేను కూడా నా రూమ్లోకి తన వెంట వెళ్ళాను. అందరూ మున్సిపు గారి ఇంటికి వెళ్ళటానికి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి రూమ్ గడియ పెట్టాను. ఏంటే ఏదో కొంపలు మునిగినట్లు అలా ఆడుకునేదానివి మధ్యలో ఆపేసి పరిగెత్తుకొచ్చావు అని అడిగాను. ఏం లేదురా, నాకు వర్షంలో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. కొంచెం సేపు అయితే నన్ను నేనే మర్చిపోయి ఎలా డ్యాన్స్ వేస్తానో నాకే తెలియదు. అసలుకే ఇది నా ఇల్లు కూడా కాదు కదా. ఇంతమంది ముందు ఎందుకో ఈ డ్రెస్లో బాగలేదనిపించింది, అందుకే వచ్చేసాను అని కూల్గా చెప్పింది. అబ్బా, అంత మైమరుస్తూ డాన్స్ వేస్తూ కూడా తను తడిచిన చీరలో సెక్సీగా కనపడుతుందని అంత కంట్రోల్గా ఆలోచించి పైకి వచ్చిందా? ఏంటి దీని బుర్ర? ఒక్కసారిగా ఏమో మా అమ్మ కంటే గొప్పగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నా అక్క కూతురు కంటే చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తుంది. నాకైతే ఏమీ అర్థం కావటం లేదు దీని గురించి అనుకొని దాని దగ్గరగా వెళ్ళి, నన్ను మిస్ అవుతున్నావా? నా దగ్గర బొజ్జవాలనుకుంటున్నావా? ఇక్కడ నీకు కుదరటం లేదా కదా నా దగ్గర పడుకోవటం అంటూ తన తడిసిన కుర్లను పక్కకి అంటూ తన ఒంటి మీద జారుతున్న నీటిని నా చేతి వేలతో తుడుస్తూ తన మెడవంపులో ముద్దు పెట్టాను. నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు కింద అని తన టవల్ తీసుకుంది. నేను తనని గట్టిగా పట్టుకొని తన చీరని చిన్నగా తీస్తూ, నేను మారుస్తా కదా, నీకెందుకు అంత ఇబ్బంది అని అన్నాను. ఈ వేషాలే తగ్గించురా, మీ ఇంటికి వచ్చాక ఏంటి తెగ రొమాంటిక్ వేషాలు వేస్తున్నావు? ముంబైలో ఉంటే నా వైపు తిరిగి కూడా చూడవు అని తన తుండు నా చేతిలో నుండి లాక్కొని తలను తుడుచుకుంటూ అంది. అప్పుడు నాకు నువ్వు ఇంత దగ్గరగా ఉండవు కదే. నువ్వు నాకు దగ్గరగా లేకపోతే నేను అసలు నీ గురించి ఆలోచించను. ఒక్కసారి నీకు దూరంగా వచ్చేసాను అంటే నీవెవరో నేనెవరో. నేను వర్క్ మూడ్లో ఉంటే నాకు ఇంకేమీ కనపడవు. ఇప్పుడైతే అలా కాదు కదా, నేను నీ ఊర్లో ఉన్నాను కదా. తన నుదుటి మీద ముద్దు పెట్టాను. ఇంట్లో అందరూ ఉన్నారు కదా, ఎక్కువసేపు మన ఇద్దరం ఇక్కడ ఇలా ఉంటే బాగుండదు. ఈ సరసాలు ఏమైనా ఉంటే మనం ఊరికి వెళ్ళాక చూసుకుందాం, కిందకి వెళ్ళు అని తను చెప్పింది. తను ఎలా మాట్లాడుతుంది అనుకోలేదు నేను. ఏంటే నువ్వేనా చెప్తున్నావు, నన్ను వద్దు వెళ్ళిపోమని అంటున్నావా అని అడిగాను. అవునరా, నేనే చెప్తున్నా. మనం ఎన్ని వేషాలు వేసినా మన ఇద్దరమే ఉంటే పర్లేదు, కానీ మీ ఊరు ఇక్కడ మీ వాళ్ళందరూ ఉన్నప్పుడు వారికి తగ్గట్లు బిహేవ్ చేస్తే బాగుంటుంది. హే, మీ అమ్మ వాళ్ళంతా కింద ఎదురు చూస్తూ ఉంటారు, నేను వస్తాను పదా అంటూ నా బుగ్గల మీద ముద్దు పెట్టింది. మెంటల్, నీకు ఇప్పుడు ఏ మూడు ఉంటుందో నాకు అర్థం కాదు అంటూ తన పెదవిని గట్టిగా నా పెదవులతో పట్టుకొని ముద్దు పెట్టేశాను. తను పిడికిలతో నా వీపును కొడుతూ కొంచెం సేపు అయినాక దగ్గరికి లాక్కుంది. అలా తన లోకంలో నేను మైమర్చిపోతుంటే నన్ను పక్కకి నెట్టి రే ఇక చాలు కిందకి వెళ్ళు అని చెప్పింది. సరే నేను వెళ్తాను, త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకి వచ్చేయి అని చెప్పి కిందకి వెళ్ళిపోయాను. కొంచెం సేపటికి తను కిందకి వచ్చి, నేను కూడా మీతో పాటు వస్తానా ఆంటీ అని అడిగింది. వాళ్ళు వద్దు, నువ్వు రాకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు. అరే, అక్కడ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, నాకు చూడాలనుంది అని అనగానే నా పెద్దయ్య కొడుకు, నీకెందుకు బాబీ, నేనున్నాగా, అక్కడ ఏం జరుగుతుందో నీకు వీడియోలు తీసి పంపుతానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో పేరంటాలు పెళ్లి జరిగినట్టు వాడి భరోసా ఇవ్వటం, ఇదేమో సరే అంటూ మురిసిపోవటం. ఏంటో దీని వేషాలు అని నేను తల కొట్టుకుంటూ, సరే రా ఇక రూమ్లోకి వెళ్దాం అని బయట గడిపెట్టి పైకి వచ్చేసాం. హాయ్ గైస్, 37వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ మధ్య ఫాలోవర్స్ ఎవరు పెరగటం లేదు, ఒక్కసారి మీరు చూసుకొని షేర్ చేయొచ్చు కదా. సరే, ఇకపోతే ఈ ఎపిసోడ్ మొత్తం నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది అని మీకు తెలుసుకోవాలనుకుంటే ప్రతిలిపి అనే యాప్లో మీ అనుశ్రీ మెండు అనేది కంపల్సరీ ఉండాలి, లేదంటే వేరే అనుశ్రీలోకి తీసుకువెళ్తుంది. అది టైప్ చేసి నా ప్రొఫైల్లోకి వెళ్ళవచ్చు. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే
ఆల్రెడీ అభినేత్రి సెకండ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని కూడా మీకు ఫాస్ట్గా అందించాలని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా దాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ వెరీ మచ్.